నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక వార్తా వివరాలకు వెళ్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని ఆయన కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో పక్కా ప్రణాళికతో అభివృద్ది పనులను చేపట్టనున్నట్లు పెమ్మసాని వెల్లడించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు అధికారులు పెమ్మసానిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఒక అరాచకపు పాలన నుంచి అభివృద్ధి పాలనకి, విధ్వంసం నుంచి వికాసానికి వచ్చినటువంటి సంవత్సరం మంచి సంవత్సరం. అయితే 2025 అనేది ఇంకా దీని నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని, తెలుగు ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ప్రజలందరికీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో గల్లా మాధవి పాల్గొన్నారు. నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం నూతన ఉత్సాహంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పనిచేస్తామని ఆమె వెల్లడించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం నియోజకవర్గ టీడీపీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కొత్త సంవత్సరం చాలా ఆనందంగా మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రం అంతటా కూడా ఒక దీపావళి, సంక్రాంతి, దసరా అన్నీ ఒకటేసారి సెలబ్రేట్ చేసుకున్నంత ఆనందంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. సో అభివృద్ధితో పాటు సంక్షేమము అన్నీ కలిపికట్టుగా ప్రజలకు అందించే ఒక చక్కటి ప్రభుత్వం మన రాష్ట్రంలోకి వచ్చింది. మా పనితీరు కూడా అదే విధంగా ఉంటుంది. నిత్యం ప్రజలతో మమేకమయ్యి వారి అభివృద్ధి కోసం, వారి యొక్క ఔన్నత్యం కోసం మాత్రమే మా శ్రమ ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్తూ మరొక్కసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 ఏడాదిలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆకాంక్షించారు. గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వ విధ్వంసకర పాలనతో నష్టపోయిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి పదంలో నడిపించే శక్తిని భగవంతుడు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. మన కూటమి ప్రభుత్వం అధినేత, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మా ప్రియతమ నాయకులు, మా ఆరాధ్య దైవం, మరి ప్రజలందరి గుండెల్లో ఒక అన్నగా స్థిరపడినటువంటి మహానుభావులు చంద్రబాబు నాయుడు గారికి, మరి అదేవిధంగా లోకేష్ బాబు గారికి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు అందరికీ కూడా శుభాభివందనాలు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కూడా ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మనందరి దీవెనలు ఉండాలి, ఆశీస్సులు ఉండాలి. మన కోసం శ్రమిస్తున్న ఆ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఆ కుటుంబానికి తెలియజేస్తున్నాం. తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. పొన్నూరు రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు నూతన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం నూతన ప్రణాళికలతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని వెల్లడించారు. తూర్పు నియోజకవర్గంలో ప్రధాన సమస్యలైన నందివెలుగు బ్రిడ్జ్, బిఆర్ స్టేడియం అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. పెద్దల ఆశీస్సులు, చిన్నవారి సహాయ సహకారాలు పూర్తిగా తీసుకొని తప్పకుండా రాజకీయంగా అలాగే రాబోయేటువంటి రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ పెద్దవారికి తమ్ముడుగా, చిన్నవారికి అన్నగా, మీ వాడిగా ఎప్పుడు కూడా ముందుకు సాగుతానని చెప్పి మీ అందరూ కూడా తప్పకుండా నాకు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి 2025వ సంవత్సరం మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళలు ఏదైతే నందివెలుగు బ్రిడ్జ్ కానీ, బిఆర్ స్టేడియం కానీ, అలాగే ముఖ్యమైనటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన చేసుకొని వాటిని అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈ 2025 సంవత్సరం పూర్తిగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్ని వర్గాల ప్రజలకు నూతన సంవత్సరంలో మంచి జరగాలని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆకాంక్షించారు.
గుంటూరులోని ఆయన నివాసంలో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు ఆలపాటిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని, ప్రజలు ఆయనకు అండగా నిలవాలని ఆలపాటి కోరారు. ప్రజలను వంచడమే కాకుండా వ్యవస్థలన్నింటినీ నాశనం చేయడమే కాకుండా సమాజం అతాకుతలం అయిపోయినటువంటి సందర్భం. అలాంటి దశ నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వ నేతృత్వంలో ఒక మంచి ప్రభుత్వం ఉండాలనే ప్రజల కోరిక. ఆ మేరకు ఈ రోజున ఆ మంచి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ఈ రాష్ట్ర అభివృద్ధికి, మరి ముఖ్యంగా 2025 సంవత్సరం రాష్ట్ర అభివృద్ధి కాకుండా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళేలాగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దగలిగినటువంటి నాయకత్వం ఈ రోజున మన ముందు ఉంది. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి పోలీస్ అధికారులు, పలు పార్టీల నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదిలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి అందరికీ నూతన సంవత్సరం చాలా చాలా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గుంటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ ముఖ్య నేతలు, అధికారులు ఆయనకు నూతన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ది చెందాలని ఆనందబాబు ఆకాంక్షించారు. నూతన ఏడాదిలో రాష్ట్రం పాడి పంటలతో వర్ధిల్లాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సందర్భంగా లక్ష్మణరావు కోరారు. పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎమ్మెల్సీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరి ఈ నూతన సంవత్సర సందర్భంగా మన రాష్ట్రంతో పాటు గుంటూరు జిల్లాలో కూడా వ్యవసాయం, ఇరిగేషను, విద్య, ఆరోగ్యం మొదలైన రంగాలు అభివృద్ధి చెంది, ముఖ్యంగా రైతాంగం వాళ్ళు ఎంతో కృషి చేస్తారు, కష్టపడతారు, ప్రజలకు ఆహారాన్ని అందిస్తారు. వాళ్ళు కూడా మరి గిట్టుబాటు ధరతో సంక్షేమం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజలందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వ పాలనతో ప్రజలు ఆనందంగా ఉన్నారని టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ తెలిపారు. పేదల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. గత 6 నెలల్లో రాష్ట్రంలో జరిగిన అభివృద్దే దానికి నిదర్శనమన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మరి కొత్త సంవత్సరంలో ప్రజలందరూ కూడా సంతోషంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని, మరి గడిచిన 2024ని ఏదైతే జరిగిందో దానిని మర్చిపోయి 2025 సంవత్సరంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మరి యొక్క ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి కూడా మంచి జరగాలని, వ్యాపారస్తులకు కూడా మంచి వ్యాపారాలు జరగాలని, ఆర్థికంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, నిరుద్యోగ సమస్యలను కూడా తీర్చగలుగుతారని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి పట్టణ ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ తాళ్ల వెంకటేష్ యాదవ్, తెలుగుదేశం పార్టీ. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన ఏడాదిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి అనుగ్రహంతో కొత్త సంవత్సరంలో ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆలయ అర్చకులు మాధవాచార్యులు ఆకాంక్షించారు. భక్తులందరూ కూడా ఉదయం 6 గంటల దగ్గర నుంచి వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శిస్తున్నారు. ప్రజలందరికీ కూడా 2025 సంవత్సరం జనవరి 1 దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా సుశాంతంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలగిపోతూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ భక్తులందరూ కూడా వేలాదిగా స్వామిని దర్శించుకుంటున్నారు. కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వలన చక్కగా ఈ రోజున బుధవారం రావడం విశేషం. బుధవారానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి కృష్ణాలయంలో ఉన్నటువంటి స్వామిని, వెంకటేశ్వర స్వామిని కానీ, రామచంద్రమూర్తిని కానీ, కృష్ణ పరమాత్మను కానీ, సత్యనారాయణ
వెంకటేశ్వర స్వామిని కానీ ఎవరిని సేవించినప్పుడు కూడా దర్శించినప్పుడు కూడా ఆ మొదటి గ్రహం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి వారి వ్యాపారాలు ఉద్యోగాలన్నీ కూడా సుసంపన్నంగా ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా సాయంత్రం అయినా సరే ఈ స్వాములందరినీ కూడా దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి కలిగ ప్రతిష్టమైన వెంకటేశ్వర స్వామివారి శుభం భూయాత్ మంగళం మహత్. 2024కు వీడ్కోలు పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. గుంటూరు నగరంలోని పలు ఆలయాలు, ప్రార్థనా మందిరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు చేశారు. పలు స్వీట్ షాపులు కిటకిటలాడాయి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత యువత వీధుల్లోకి వచ్చి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేరింతలు కొట్టారు. స్వీట్లు పంచుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.